ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, హోలీ అయితే వచ్చేస్తుంది ఈ నెల 25వ తేదీన. హోలీ రోజు ముఖ్యంగా దహనం చేసేటప్పుడు కామదహనం అంటుంటారు. ఆ దహనం చేసేటప్పుడు మన ఇంట్లో నుంచి 2 వస్తువులు వేస్తే కొన్ని అనర్థాలు వెళ్ళిపోతాయని కూడా అంటారు. సో దీంట్లో వాస్తవం ఉందా? అసలు హోలీ రోజు ఏం చేయాలంటారు? అసలు ఈ హోలీ రోజు కామదహనం ఎందుకు చేస్తారు తెలుసా నీకు? తెలియదు. ఓకే. మనకి పురాణాల్లో డిఫరెంట్ స్టోరీస్ చెప్పబడినాయి దీని గురించి. 2 మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీస్. ఒకటి వచ్చి మనకి కృతయుగంలో హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా. హిరణ్యకశిపుని యొక్క కొడుకు ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు కదా. మరి హిరణ్యకశిపుడేమో బ్రహ్మ నుంచి అద్భుతమైన వరం పొంది ఉన్నాడు. ఎటువంటి ఆయనకి మరణం లేకుండా, ఓకే, మానవుడి చేత కానీ, ఏదైనా క్రూరమృగం చేత కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇంట కానీ బయట కానీ, అంటే ఎట్లా రకరకాల, అంటే ఎంత లిటిగేషన్లో పెట్టో ఆయన పాపం అద్భుతమైన వరాన్ని కోరుకున్నాడు, తీసుకున్నాడు శుభ్రంగా స్వామి దగ్గర నుంచి. మరి ప్రహ్లాదుడేమో అద్భుతమైన విష్ణు భక్తుడు. ఏమైంది? విష్ణు భక్తిని చూసి ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే హిరణ్యకశిపుడు తనే భగవంతుడిని ప్రకటించేసుకున్నాడు. ఓకే. ఆయన అందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రజలే కాదు ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని మాత్రమే పూజించాలని చెప్పి కూడా ప్రకటించేశాడు. అటువంటిప్పుడు ఈయన ప్రహ్లాదుడేమో శ్రీమన్నారాయణ అంటుంటే నారాయణ ఓం నమో నారాయణ అంటే మరి ఆయన కోపం రాదా? ఓకే. కాబట్టి ఏం చేశాడు? విషం ఇచ్చాడు, చావలా. ఏనుగులతో తొక్కిచ్చాడు, చావలా. సముద్రంలో పడేశాడు, చావలా. ఈ చివరికి హోలిక అని చెప్పి హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు రాక్షసి, ఓకే, ఆవిడని పిలిచాడు హోలికాని తీసుకొని, నీ మేనలుండి తీసుకొని నువ్వు అగ్నిలో దూకు. ఎందుకంటే ఆవిడకి ఎన్నో శక్తులు ఉంటాయి కాబట్టి, రాక్షసులకి మాయాశక్తులు ఉంటాయి కాబట్టి, అగ్నిలో దూకి నా బిడ్డ చనిపోయే వరకు నువ్వు అతన్ని ఉంచాలి అని చెప్పి ఆయన చెప్తాడనమాట, ఆర్డర్ చేస్తాడు. అయితే శ్రీమన్నారాయణ యొక్క మహిమ వలన, ఓకే, అతనికి ప్రహ్లాదుడికి ఉన్న భక్తి పారవశ్యంతో శ్రీమన్నారాయణకు ఉన్న మహిమ వలన ప్రహ్లాదుడికి ఏమీ కాదు, హోలిక మాత్రం పూర్తిగా దగ్ధమైపోయి బూడిదైపోతుంది. అంటే హోలిక అనే రాక్షసి, భయంకరమైన రాక్షసి చనిపోయింది కాబట్టి దీన్ని హోలికా పౌర్ణమి, హోలీగా చేసుకోవడం అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కదా. మరి కామదహనం అని చెప్పి ఇంకొక స్టోరీ కూడా ఉంది కదా. అంటే సతీదేవితో వియోగం అయింది. అంటే ఖాళీ రూపం అయితే అమ్మ సతీదేవి ఎప్పుడైతే ఆవిడ తన శరీరాన్ని ఖండాలు అయిపోయిందో, ఆ వియోగంలో స్వామివారు చాలా అసలు విపరీతమైన రోదంలో ఉన్నాడు. ఆయన భయంకరమైన తపోభూమిలోకి వెళ్ళిపోయాడు. అంటే తపశక్తిలో మునిగిపోయాడు ఆయన. కానీ సతీదేవి పార్వతి రూపంలో మళ్ళీ జన్మించింది ఆవిడ. జన్మించినప్పుడు అందరు దేవతలు కూడా పార్వతీదేవితో స్వామివారి యొక్క కళ్యాణం జరిపించాలని కోరి మన్మధుడిని ప్రేరేపిస్తారు. స్వామివారేమో మరి తపస్సులో ఉన్నారు, ఆయన యొక్క తపోభంగం చేయాలి నువ్వు అని చెప్పి ఆయన ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు మన్మధ బాణం వేసి స్వామివారి యొక్క తపోభంగాన్ని చేయిస్తాడు. చేసినప్పుడు స్వామివారు తపస్సు నుంచి లేచి ఆయన చాలా కోపంగా మన్మధుని దహించేస్తాడు, అంటే కామాన్ని దహించేస్తాడు. మళ్ళీ రతీదేవి ప్రార్థన చేస్తే ఆయనకి రూపం లేకుండా ఆయన జీవించేట్టుగా ఒక వరాన్ని అయితే ఇస్తాడు. సరే, ఒక స్టోరీ అదే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కామదహనము అనే, అంటే ఇక మనం చేసే ఏదైతే మన భోగి మంటలు చేసినట్టుగా కామదహనం ఎందుకు చేస్తారు అంటే, మనలో ఉన్న కోరికల్ని దహించుకోవాలి. ఒక 2 వస్తువులు కాదు, మనకి పిచ్చిగా ఉండే కోరికలు 2 ఉంటాయి, ఏదో ఒకటో రెండో. ఆ 2 కోరికల్ని తీసి ఆ మంటల్లో పడేయాలి అని, అది ఒక మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆ మంటల్లో పడేస్తే ఆ కోరిక మనం అక్కడితో పులి స్టాప్ పెట్టినట్టేనా? అంతే కదా. మనం మానసికంగా ఎప్పుడైతే మనం ఒకటి నమ్మి చేస్తున్నామో, మానసికంగా మనలో ఉన్న అద్భుతం, అంటే బాగా ఇన్డెప్త్గా ఉన్న కోరికని తీసి నాకు వద్దుది ఈ కోరిక అని చెప్పి ఆ అగ్నిలో పడేసాము, ఇంకా ఆ కోరిక మీద మనకి మనసు రాదు కదా.
అలాగే మరి ఈ హోలీ రోజు మరి కలర్స్ ఇవన్నీ పూసుకుంటారు కదా, Yes. దీని గురించి కూడా చాలా అద్భుతమైన సైన్స్ దాగి ఉంది దీని మీద. ఇప్పుడు మనకి ఏంటంటే పోయే కొద్దీ మనకి అన్నీ కూడా రకరకాల వింత ధోరణులు ఏర్పడిపోయినాయి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే పూర్తి చలికాలం నుంచి వేసవికాలంలోకి మారుతుంది. ఓకే, ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు అంటే ప్రకృతి సిద్ధమైన పౌడర్స్తో, పసుపు, ఓకే, మారేడాకులతో చేసిన పౌడరు, నెక్స్ట్ రకరకాల పుష్పాల నుంచి తీసిన రసాలతో, వీటితో చేయడం వలన అంటే ఇక్కడికి వచ్చే సీజనల్ వ్యాధులు, అంటే ఈ ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లో మారుతున్నాం కదా, వచ్చే రకరకాల వైరస్ల నుంచి మానవుడు తప్పించుకోగలడం కూడా మనకి మహానుభావులు, మహారుషులు ఈ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు పెట్టడం అనేది జరిగింది. ఇంకొక కథ కూడా ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధాదేవి ఎప్పుడైతే కృష్ణుడు నల్లగా ఉన్నాడని అందో, అప్పుడు కృష్ణుడు వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ రాధాదేవికి రకరకాల రంగులు పూసి ఆవిడ అలా చేసిందని, కాబట్టి దాని యొక్క ప్రేమ చిహ్నంగా కూడా ఈ పండుగను జరుపుకోవడం. ఇట్లా రకరకాల కథలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మనకి ఒక అద్భుతమైన రహస్యాలే దాగి ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ పౌడర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి అని మెయిన్గా గ్రహించండి. సింథటిక్ కలర్స్ ఇవన్నీ కాకుండా మంచి సాంప్రదాయమైన రంగులు వాడి ఈ హోలీని అద్భుతంగా చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నువ్వు అడిగినట్లు ఏదో ఒక కామాన్ని తీసి ఆ కామదహనం చేయండి. చేస్తే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే రకరకాల ఒక దాని మీద ఉన్న పిచ్చి కోరికలు తీసేస్తే ఆ కోరిక మీద ఉన్న వ్యామోహం తీసేయాలి. నీకు ఎప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నావు అనుకో, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి దాని మీద వ్యామోహం ఉండవసల, కోరిక అవసరం. ఓకే, ఆ టార్గెట్ని నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకో, 100% వెళ్తావు. దాని మీద కోరిక, వ్యామోహం ఉండాల్సిన అవసరం లేదు. అదే మనకి దీంట్లో అంతరార్థంగా చెప్పబడింది. అంటే ఒక విషయం మీద ఉన్న కామాన్ని తీసేసి దాన్ని పడేసి, కానీ అయినా కూడా ఆ విషయాన్ని మనం పొందే శక్తి మనకు ఉంటుంది అని చెప్పడమే మెయిన్గా ఈ కామదహనం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫైనల్గా సార్ చేయాల్సింది ఏం లేదు, రెండు కోరికలు అవి తీసి అక్కడ వదిలేసి రావాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మిమ్మల్ని కొంతమంది వ్యక్తిగతంగా కలవాలనుకుని జాతకరీత్యా కొన్ని సమస్యలు, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవాలనుకుంటారు, అది వీలవుతుందంటారు సార్? ఎవరైనా సరే ఎటువంటి జాతక సమస్యలతో ఉన్నా, ఓకే, వారి యొక్క జాతక చక్రం పరిశీలన చేయాలనుకున్నా, వాస్తుకు సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నా పిఏ మీకు ఎటువంటి సూచనలు, దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా తనిస్తుంది. థ్యాంక్ యూ సార్. హోలీ ఎలా చేసుకోవాలనే దాని మీద చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, హోలీ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని మీద గురువు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.